అమ్మవారికి కొడుకుగా కృష్ణుణ్ణి పోతన అభివర్ణించారు. ఇంతకీ అమ్మవారికి కృష్ణుడు కొడుకు ఎలా అయ్యాడు? దీనికి ప్రమాణం ఏదైనా ఉందా? శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ అని పోతన్న గారు అద్భుతమైనటువంటి భాగవతాన్ని ప్రారంభిస్తారు. అందులో చిట్ట చివర మహానందాంగనా డింభకున్ అని ఒక పదం వాడతారు, పదబంధం. శ్రీకృష్ణుణ్ణి ధ్యానిస్తున్నారు ఆయన ఈ పద్యంలో. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్, నాకు మోక్షం రావాలి, ఆ మోక్షం కోసం నేను బాలకృష్ణుడి యొక్క స్మరణ చేస్తున్నాను అని చెప్తూ, ఆ బాలకృష్ణుడు ఎటువంటి వాడు, లోకాన్ని రక్షించేటువంటి గొప్పవాడు ఇలా అని చెప్తూ చిట్ట చివర మహానందాంగన డింభకున్. ఇక్కడ రెండు రకాల అర్థాలు. నంద అంగన అంటే నంద గోపాలుడు ఎవరైతే ఉన్నారో ఆ నందుడి యొక్క భార్య యశోదమ్మ యొక్క కొడుకుని నేను ధ్యానిస్తున్నాను, కృష్ణుడు నేను ఒక అర్థం. మహా ఆనందాంగన డింబకున్, గొప్పదైనటువంటి ఆనందమే ఒక స్త్రీ స్వరూపం దాల్చింది. మహానందం శ్రీదేవి, ఆవిడ ఖడ్గమాల స్తోత్రం అని చాలా మహిమోపేతమైనటువంటి స్తోత్రం ఒకటి ఉంది. ఆ స్తోత్రంలో అమ్మవారిని మహానందమయీ అని సంబోధన ఉంది. అమ్మవారికి మహానందమయ్యి. కాబట్టి ఇక్కడ మహానందాంగన డింబకున్, పోతన్న గారు చదవనటువంటి శాస్త్రం ఏముంది ఆయన. అందువల్ల ఆ మహిమోపేతమైనటువంటి ఖడ్గమాల స్తోత్రంలో ఉన్నటువంటి మహానందమయ్యి, ఆ మహానందాంగన అమ్మవారు దేవి ఎవరైతే ఉన్నదో ఆవిడ్ని తీసుకొచ్చి ఆ దేవి యొక్క కొడుకుని నేను స్మరిస్తున్నాను. మహా ఆనందాంగన డింభకున్ అని అన్నారు. ఏమండి, అమ్మవారికి కొడుకు శ్రీకృష్ణుడు ఎలా అవుతాడు? ఇందాకన్నావా నందాంగన డింభకున్ అంటే నందుడి భార్య యశోదకి కొడుకు అంటే సరిపోయింది. ఆనందాంగన డింభకుడు ఎలా అయ్యాడు, అమ్మవారికి కొడుకు ఎలా అయ్యాడు అని అంటే కరాంగులి నకోత్పన్న అని చెప్పి మనకి సహస్రనామ స్తోత్రాల్లో లలితా శాస్త్రంలో దశాకృతి అని చెప్పి విష్ణుమూర్తికి సంబంధించి ఒక నామం ఉంది. కరాంగులి నకోత్పన్న, భండాసురుడితోటి యుద్ధం జరిగేటువంటి సమయంలో అమ్మవారట ఈ 10 వేళ్ళు ఒక్కసారి ఇలా అందట. ఇలా అంటే కరాంగులి నకోత్పన్న, ఈ చిట్ట చివరి నుంచి 10 అవతారాలు బయటకు వచ్చేసాయి. విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దశ అవతారాలు బయటకు వచ్చేసాయి. రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, అందరూ ఏవైతే మనం దశ అవతారాలు చెప్పుకుంటున్నామో వరాహ అవతారం పుట్టింది. మొత్తం ఈ 10 అవతారాలు బయటకు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి రాక్షసులు అక్కడ ఉన్నారు, రూపం ఎత్తారు, మళ్ళీ వాళ్ళందరినీ సంహరించింది. ఇప్పుడు చెప్పండి, ఉత్పన్న నకోత్పన్న. ఉత్పన్న అంటే పుట్టటం. పుట్టటం అని అంటే ఏంటి? గోళ్ళ చివరి నుంచి, ఆ వేళ్ల గోళ్ళ చివర్ల నుంచి పుట్టారు అని అంటే అమ్మవారికి పుట్టారు అని అంటే, అమ్మవారికి రాముడు పుట్టాడు అంటే అమ్మవారికి రాముడు ఏమయ్యాడు? కొడుకు అయ్యాడు. కృష్ణుడు పుట్టాడంటే కొడుకు అయ్యాడు. కాబట్టి కరాంగుల నకోత్పన్న అనేటువంటి ఆ లలితా సహస్రనామం కానివ్వండి, దీన్ని ఆధారం చేసుకొని అమ్మవారికి కొడుకుగా శ్రీకృష్ణుడు మహా ఆనందాంగన డింభకున్. ఎంత గొప్ప పరిశీలనమ్మ పోతన్న గారిది! ఎంత గొప్పగా ఆయన లలితా శాస్త్రం కానివ్వండి, శ్రీ ఖడ్గమాల స్తోత్రం కానివ్వండి, అంటే ఆయన అన్ని రకాలు చదువుకున్నారమ్మ. చదివి ఎంతో గొప్పగా ఈ తెలుగు జాతి చేసుకున్నటువంటి పుణ్యపు పేటి అంటారు విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో పోతన గారిని. మిగతా కవులందరికీ తలా ఒక విశేషణం వేశారు, కానీ ఈ పోతన్న అనేటువంటి వాడు తెలుగువారి యొక్క పుణ్యపు పేటి అంటాడు. పుణ్యాలకు ఒక పెట్టె లాంటి వాడు. మన పుణ్యాలు కావాలా, ఒక్కసారి భాగవతం చదువుకోండి, అంత అద్భుతమైంది. ఎందుకంటే ఇన్ని గొప్ప రహస్యాలని పోతన గారు అందులో పెట్టారు. కాబట్టి ఆ అమ్మవారికి కొడుకుగా శ్రీకృష్ణుడు ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చు.